హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈ రోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఇంటి కరెంటు బిల్ ఆదా చేయాలంటే ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం కింద సబ్సిడీలో సోలార్ కనెక్షన్ పెట్టించుకోండి. గరిష్టంగా 78,000 వరకు సబ్సిడీ పొందండి. వీటి పూర్తి వివరాల కోసం ఇక్కడ ఉన్న నెంబరుకు కాల్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో కంగారు కనకయ్య ఉండేవాడు. కనకయ్యకి కంగారు ఎక్కువ. ఏ పని చేసినా కంగారు పడుతూనే ఉండేవాడు. అలాంటి కనకయ్య రామాపురం అనే గ్రామానికి కాపలాదారుగా పనిలోకి చేరాడు. పనికి చేరిన తరువాత పనిలోకి వెళ్ళడం అదే మొదటి రోజు. అందువలన కాస్త కంగారు పడుతున్నాడు కనకయ్య. కంగారు పడుతూనే చీకటి పడే సమయానికి గ్రామం కాపలాకి గ్రామంలోనికి బయలుదేరాడు కనకయ్య. అలా వీధులెమ్మట వెళుతూ, శీతాకాలం అవడం వల్ల అందరూ త్వరగా నిద్రపోతున్నారు. ఎక్కడో కొంతమంది మెలుకునున్నట్టున్నారు. అయినా ఎవరు మెలుకునుంటే ఏంటి, లేకపోతే ఏంటి, నేను మాత్రమైతే నిద్రపోకుండా ఊరిని కాపలా కాయాలిగా అని అనుకుంటూ కర్రతో నేల మీద కొడుతూ వీధుల వెంట తిరగసాగాడు కనకయ్య. చలి బాగా ఉంది, నిద్రపోకుండా ఉండాలంటే ఒక చుట్ట కాలుస్తే బాగుంటుంది, చుట్ట కాల్చుకుందాం అని అనుకుంటూ అగ్గిపెట్టి కోసం వెతకసాగాడు కనకయ్య. అయ్యో, నా కంగారుతో అగ్గిపెట్టిని కూడా మర్చిపోయొచ్చాను. ఇప్పుడేం చెయ్యాలి? ఆ మెలకువగా ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుదాం అని అనుకుని మెలకువగా ఉన్న ఇంటి వద్దకు వెళ్ళి, ఎవరండి లోపల అని పెద్దగా పిలిచాడు కనకయ్య. ఎవరు నాయనా నువ్వు? ఏంటి ఈవేళప్పుడొచ్చావు? ఏం కావాలి అని అడుగుతూ అక్కడికి వచ్చింది ఒక పెద్ద ఆవిడ. అవ్వా, నా పేరు కనకయ్య. నేను కొత్తగా ఈ గ్రామానికి కాపలాదారుగా వచ్చాను అని తన గురించి చెప్పుకుని, అవ్వా, మొదటి రోజుగా కాస్త కంగారులో అగ్గిపెట్టి మర్చిపోయొచ్చాను గాని మీ అగ్గిపెట్టి ఎవరు? చుట్ట వెలిగించేసుకుని ఇచ్చేస్తాను అని అడిగాడు కనకయ్య. వచ్చి భలేదా అని అడిగావయ్యా, నా ఇంట్లో అసలు అగ్గిపెట్టే ఉండదు అని చెప్పింది ఆ అవ్వ. అదేంటవ్వా, ఇంట్లో అగ్గిపెట్టి లేకుండా ఎలా ఉంటుంది? పొయ్యి వెలిగించాలంటే అగ్గిపెట్టి కావాలిగా. పొయ్యి వెలిగితేనేగా వంట చేసుకోగలిగేది. మరి అలాంటప్పుడు ఇంట్లో అగ్గిపెట్టి లేకుండా ఎలా ఉంటుందవ్వా? నిజం చెప్పు అని అడిగాడు కనకయ్య. నేను చెప్పేది నిజమేనయ్యా. పగటిపూటేమో ఒక 4 ఇళ్లల్లో వంట పని చేస్తాను, అక్కడే భోంచేసి వస్తాను. ఇక రాత్రిపూటేమో గుడిలో పెట్టే ప్రసాదం తిని పడుకుంటాను. ఇంకా నాకు అప్పుడు పొయ్యితో పనేంటి, అగ్గిపెట్టితో పనేంటయ్యా? నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదయ్యా, నువ్వు ఇంకెవరింటికైనా వెళ్ళి అడుగు అని చెప్పింది అవ్వ. సర్లే అవ్వ, అయితే నువ్వు లోపలికి వెళ్ళి పడుకో, జాగ్రత్త, నేను ఇంకెవరినైనా అడుగుతాలే అని అనుకుంటూ ఇంకొక ఇంటికి వెళ్ళాడు కనకయ్య. ఎవరండి లోపల అంటూ పెద్దగా పిలిచాడు. ఆ ఇంటి యజమాని బయటకు వచ్చి, ఎవరినైనా నీకేం కావాలి, ఈ సమయంలో వచ్చావేంటి అని అడిగాడు. నా పేరు కనకయ్య అండి, నేను ఈ గ్రామానికి కొత్తగా వచ్చిన కాపలాదారిని. నేను అగ్గిపెట్టి మర్చిపోయొచ్చానండి. చుట్ట వెలిగించుకుందామని చూస్తే లేదు. కాస్త చుట్ట వెలిగించుకోవాలి గాని మీ ఇంట్లో అగ్గిపెట్టి ఇస్తారా అని అడిగాడు కనకయ్య. అగ్గిపెట్టి కావాలా? దాందేం పోయే, ఇదిగో తీసుకో అని తన జేబులో ఉన్న అగ్గిపెట్టి తీసి ఇవ్వబోయాడు ఆ ఇంటి యజమాని. ఇంతలో ఆ ఇంటి ఆవిడ గబగబా అక్కడికి వచ్చి, ఆగండి ఆగండి, ఏంటి మర్చిపోయారా ఏంటి? ఈరోజు శుక్రవారం అండి, మనం ఎవరికి అగ్గిపెట్టి ఇవ్వం కదా. బాబు, మేం శుక్రవారం నాడు ఎవ్వరికి అగ్గిపెట్టి ఇవ్వం గాని నువ్వు ఇంకొక ఇల్లు చూసుకో అని నిర్మోహమాటంగా చెప్పేసింది ఆ ఇంటి ఆవిడ. సరేనమ్మా అని అనుకుంటూ ఇంకొక ఇంటికి వెళ్ళాడు కనకయ్య. ఆ ఇంటి యజమాని అప్పుడే బయటకు వస్తూ కనిపించాడు. అయ్యా అయ్యా, నా పేరు కనకయ్య, నేను ఈ గ్రామానికి కొత్తగా కాపలాదారుగా వచ్చాను. కాపలాకొచ్చేటప్పుడు అగ్గిపెట్టి తీసుకొచ్చుకోవటం మర్చిపోయాను. ఇప్పుడు చుట్ట వెలిగించుకుందామంటేనేమో అగ్గిపెట్టి లేదు.
కాస్త మీ అగ్గిపెట్టిస్తారా, చుట్ట వెలిగించుకుని ఇచ్చేస్తాను అని అడిగాడు కనకయ్య. ఇదిగో చూడు కనకయ్య, నువ్వు ఈ ఊరికి కొత్త కాబట్టి మా ఆవిడ గురించి తెలియక మా ఇంటికే వచ్చావు. నేను చెప్తున్నాను విను. మా ఆవిడ పెద్ద పిసినారి. అది అగ్గిపెట్టి కొంటే ఎక్కడ డబ్బులు అయిపోతాయో అని అందరిళ్ళకి వెళ్ళి 4 పుల్లలు అరువు తెచ్చుకుంటుంది. వాటితోనే పొయ్యి వెలిగించుకుంటుంది. నువ్వు అడిగావనుకో నీకు ఇవ్వడం కాదు గాని నీ దగ్గర ఏమున్నాయా అని చెప్పి అవి అడిగి తీసుకుంటుంది. అందుకే ఆవిడొచ్చేలోపు ఇక్కడి నుంచి పారిపో అని చెప్పాడు ఆ ఇంటి యజమాని. అవునా అని కంగారు పడుతూ అక్కడి నుంచి వచ్చేశాడు కనకయ్య. ఇదేం ఊర్రా బాబు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉన్నారు. ఎంత పెద్ద ఊళ్ళో నాకు అగ్గిపెట్టి ఇచ్చే నాదుడే లేడా అని బాధపడుతూ ముందుకు వెళ్ళసాగాడు కనకయ్య. ఒక ఇంటి ముందుకు వచ్చేసరికి ఆరు బయట అరుగు మీద పడుకున్న ఆ ఇంటి యజమాని కనకయ్యను చూసి, బాబూ, నువ్వు కొత్తగా వచ్చిన కాపలాదారుడిలాగా ఉన్నావే, కాస్త ఆగాగు. ఇప్పుడే చుట్ట వెలిగించుకుందాం అనుకున్నాను. అగ్గిపెట్టేమో లోపల ఉంది. లోపల దాకా ఏమెళ్తాను గాని కాస్త నీ దగ్గర ఉన్న నిప్పు ఇవ్వయ్యా, చుట్ట వెలిగించుకుంటాను అని అడిగాడు ఆ ఇంటి యజమాని. మీరు భలే ఉన్నారు పెద్దాయన. నా దగ్గరే అగ్గిపెట్టి లేక ఊళ్ళో అందరినీ అడుక్కుంటూ వస్తున్నాను. అయినా ఇంతవరకు అగ్గిపెట్టే దొరకలేదు. మీరేమైనా అగ్గిపెట్టిస్తారేమో మిమ్మల్ని అడిగి నేను కూడా చుట్ట వెలిగించుకుందాం అనుకుని వస్తున్నాను. తీరా చూస్తే మీరు నన్నే అడిగారు. నా దగ్గర అగ్గిపెట్టే లేందే అని చెప్పాడు కనకయ్య. ఓ రబ్బీ, నేను అగ్గిపెట్టి అడగటం లేదు. నీ చేతిలో ఉన్న లాంతరు ఇవ్వు, దాంతో చుట్ట వెలిగించుకుని ఇచ్చేస్తాను అన్నాడు ఆ పెద్ద ఆయన. అవును కదూ, నా దగ్గరే లాంతరు ఉందిగా, దాంతో చుట్ట వెలిగించుకోవచ్చుగా. అయ్యో నా మతి మండ, అసలు కంగారులో ఉంటే మెదడు కూడా పనిచేయదే అని తన తెలివితేటలకు తనే నవ్వుకుని ఆ పెద్ద ఆయనకు లాంతరు ఇచ్చి ఆయన చుట్ట వెలిగించుకున్న తరువాత తను కూడా చుట్ట వెలిగించుకుని చంకలో పిల్లోడిని పెట్టుకుని ఊరంతా వెతకటం అంటే ఇదేనేమో అని అనుకుంటూ కాపలా కాయడానికి వెళ్ళిపోయాడు కనకయ్య. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.